వెంకటపతిరాజు, అటామీ శరణ్ రోజ్ మాస్టర్, అలాగే ఎటికెన్ సెంటర్ లీడర్. ఇది ఇలాంటి పొజిషన్స్ ఇంతకు మించి ఎక్కువ పొజిషన్స్ మీ అందరూ కావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, మొన్న నవంబర్ 11న మన అటామీ కంపెనీ వారు 5th యానివర్సరీ న్యూ అప్డేట్స్ ఇచ్చారండి. ఈ 5th యానివర్సరీకి మన టీం నుంచి, మన డౌన్ లైన్ టీం నుంచి 34 మెంబర్స్ టికెట్స్ బుక్ చేశారు. 28 మెంబర్స్ మాత్రమే అటెండ్ అయ్యారు. ఓకే, అది కూడా మంచి నెంబరే. వాళ్ళందరికీ కూడా పేరున వచ్చిన వాళ్ళందరూ కూడా ఎంతో కమిట్మెంట్ తో వచ్చి మన కిషోర్ బాబు గారు, బొట్టూరు బాబు గారు వారి నాయకత్వంలో చక్కగా క్షేమంగా వెళ్ళి ఆ అప్డేట్స్ అన్ని తీసుకొని మన కంపెనీ విజన్ ఏంటో వాళ్ళు చూసి వచ్చారు. అయితే ఈ అప్డేట్స్ ఏంటంటే కంపెనీ మనకి ఒక మంచి భరోసాను కల్పించిందండి. నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్, కంపెనీ మనకి ఒక మంచి భరోసా కల్పించింది. ఎందుకంటే వాళ్ళు తెచ్చిన అప్డేట్స్ అలాంటివి అనమాట. మనం ఏదో చేస్తున్నాం, అటామీ ఒక సిస్టమ్ నచ్చింది, ప్రొడక్ట్ నచ్చింది, ఈ యొక్క ఎడ్యుకేషన్ సెంటర్ మీకు కొంచెం ఒక హెల్తీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయ్యి మీరు అందరూ నిలబడ్డారు. కానీ యాక్చువల్గా మన బ్యాక్ ఎండ్, మన కంపెనీ యొక్క కృషి కానివ్వండి, మన ఫ్యూచర్ ని ముందు తరాలకు ఎలా అందించాలో అలా హ్యాండిల్ పార్ట్ మీద రాసి పెట్టేశారు. సో ఆ అప్డేట్స్ ఏంటంటే, మనకు తెలిసినంత వరకు మాస్టర్షిప్ ఫస్ట్ టైం మనం మాస్టర్షిప్ హెచ్ఓ అయినప్పుడు, అంటే సేల్స్ మాస్టర్ హెచ్ఓ అయినప్పుడు మనకి మాస్టర్షిప్ బోనస్ 30,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎన్ని మ్యాచింగ్లు అయితే అన్ని మ్యాచింగ్ డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఫస్ట్ టైం అయిన వాళ్ళకి ఒక గిఫ్ట్ ఇస్తారండి, ఒక 20 to 30,000 ప్రొడక్ట్ గిఫ్ట్ ఇస్తారు. అయితే ఇక్కడ తీసేసి డబుల్ బోనస్, మాస్టర్షిప్ వరకు డబుల్ బోనస్, అంటే 30,000 రూపాయలు మాస్టర్షిప్ అయితే 30,000 రూపాయలు అదనంగా క్యాష్ ప్రైజ్ అవుతుంది. అంటే 60,000 ఓన్లీ మాస్టర్షిప్ బోనస్ ఫస్ట్ టైం హెచ్ఓ అయిన వాళ్ళకి మాత్రం అది ఇవ్వడం జరుగుతుందండి. అలాగే మనకి ఎన్ని మ్యాచింగ్స్ వస్తే అన్ని వస్తాయి. అదొక మంచి అప్డేట్ అండి. ఎందుకంటే సుమారుగా మనకి ఒక 8 to 9 మ్యాచెస్ వచ్చినా కూడా దాదాపు దగ్గర మనకి ఒక 90,000 నుంచి ₹1,00,000 ఇన్కమ్ వచ్చే ఇది చేశారు ఫస్ట్ టైం హెచ్ఓ అయిన వాళ్ళు. నెక్స్ట్ మన యాప్, మన వెబ్సైట్ అప్డేట్ చేయబోతున్నారండి. అప్డేట్ చేయబోతున్నారు. ఎలాగంటే ఇంతకుముందు మనకి తెలిసినంత వరకు మన యాప్ లో మనం ఏది ఆర్డర్ పెట్టుకుంటే అది వస్తుంది. పీవీ రిఫ్రెషన్ ఎలా ఉంటుందో మనకు అన్ని తెలుసు. ముందు రోజుకి వెనక రోజుకి మార్చుకోవచ్చు. ఇక్కడ మన యాప్ అప్డేషన్ ఏంటంటే, మనం ఎవరైనా ఒక మెంబర్ని, కొత్త మెంబర్ని జాయిన్ చేయాలి. జాయిన్ చేయాలంటే మనం ఏం చేస్తాం, కేవైసీ తోటి ఆధార్, పాన్ వాళ్ళు తీసుకొని మనం కలెక్ట్ చేసుకొని వాళ్ళ ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ తీసుకొని మనం వాళ్ళకి ఒక ఐడి క్రియేట్ చేసి ఆ ఐడిలో వాళ్ళు ప్రోడక్ట్ అలవాటు చేస్తాం. కానీ 50% ఆఫ్ ది పీపుల్ ఈవేళ మనకి కేవైసీ ఇవ్వడానికి చాలా వాళ్ళు సంకోచిస్తున్నారు. ఎందుకంటే ఎందుకు కేవైసీ, పాన్ ఎందుకు, మీకు ఆధార్ సరిపోతుంది కదా అని చెప్పారు. కానీ ఇక్కడ కేవైసీ, ఆధార్, పాన్ అయితే మనకు ఒక డిస్ట్రిబ్యూషన్ షిప్ రాదు. మనం ఇచ్చేది ఒక డిస్ట్రిబ్యూషన్ షిప్. ఇది ఒక మామూలు ఏదో తీసుకుని ఏదో ఒక చేసే ప్రక్రియ కాదండి. మన కంపెనీ ఇస్తుంది ఏడిఎన్ నెంబర్, అటామీ ఏడిఎన్ నెంబర్, అంటే అటామీ డిస్ట్రిబ్యూటర్ నెంబర్ అంటాం. అంటే అఫీషియల్ కంపెనీ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చేస్తుంది మీకు లైఫ్ టైం 100 ఏళ్ళ పాటు 3 తరాల వరకు మనం డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ కొనుక్కునే అవకాశం కల్పిస్తుంది. అది వారికి మనం చెప్పినా వారికి అర్థం కావట్లేదు. సో ఒక డాక్టర్ గారు అన్నారు, ఆ డాక్టర్ గారి దగ్గర మనం ఏదో ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టించాలి. ఆ డాక్టర్ గారు ఏమంటారు, నాకు అఫీషియల్ వైట్ అమౌంట్ అమ్మా, నాకు వైట్ అమౌంట్ బిల్ కావాలి అలాగా అని చెప్పంటాం. అప్పుడు ఏం చేస్తాం మనం, ఐడి ఇవ్వమంటే ఇవ్వరు. సో మనకి మన డౌన్లైన్ మెంబర్ లో ఎవరికైనా ఒక పీవీ జనరేట్ అవ్వాలి అనుకుంటే ఆ మెంబర్ లో పీవీ పడాలి. ఆ లింక్, ఆ ఐడి ఓపెన్ చేసి అక్కడ ఒక లింక్ ఇస్తారు. లింక్ మనం డైరెక్ట్ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాం అనుకోండి, వాళ్ళ మొబైల్, వాళ్ళ వాట్సాప్. ఆ లింక్ ఓపెన్ చేస్తే వాళ్ళకి ఓపెన్ అయిపోతుంది. వాళ్ళు ఆర్డర్ పెట్టేస్తారు, వాళ్ళ ఇంటికి ప్రోడక్ట్ వచ్చేస్తారు. ఓకే సార్, ఆ పీవీ ఎవరైతే మనం, మన డౌన్లైన్ మెంబర్కి ఎవరైతే మనం పర్టికులర్గా అనుకున్నామో వాళ్ళకి పీవీ వస్తే మన అందరికీ ఆ పీవీ జనరేట్ అవుతుంది. సో అది ఒక బెస్ట్ అప్డేషన్. అంటే మనకి ఆధార్, పాన్ ఎవరైన వాళ్ళ చేత కూడా మనం ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టించి ఆ పీవీని మనం అందరూ కూడా పొందొచ్చు, పాయింట్ వాల్యూ అని చెప్పని ఒక యాప్ అప్డేషన్ చేశారు. అలాగే ఇంకో అప్డేషన్ ఉంది, పీవీ చేంజ్ ఆప్షన్ విత్ ఇన్ 48 hours బిఫోర్ ప్రొడక్ట్ డిస్పాచ్. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాస్టర్షిప్ అచీవ్మెంట్ కో లేదు ఒక మ్యాచింగ్ కో మనం ఒక పీవీ జనరేట్ అయింది, కింద నుంచి పీవీ జనరేట్ అయింది, ఒకవైపు అక్కడ ఓవర్ఫ్లో అయింది, లేకపోతే ఒకవైపు తగ్గింది అనుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్. అది పీవీ ఆర్డర్ పెట్టేశారు వాళ్ళు. సో మనం కూడా కొంత పీవీ మనం కూడా కొంత ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టించి మనం ఒక మ్యాచింగ్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాచింగ్ అయినా అవ్వకపోయినా, లేదు మ్యాచింగ్ దగ్గరలో ఉన్నా, లేకపోతే ఓవర్ఫ్లో అయినా, అది ఇది ఇంకో రోజుకి వెళ్తే బాగున్నాయి, ఆల్రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఒకసారి ఆర్డర్ పెడితే ఇంకా దాన్ని ఎవరు చేంజ్ చేయలేం. ఒక డేట్ రిఫ్లెక్ట్, ముందు డేట్ రిఫ్లెక్ట్ చేయలేం. కానీ 48 hours పాటు ఆర్డర్ డిస్పాచ్ అయ్యే లోపు 1 నిమిషం ముందైనా మనం కనుక పీవీ మార్చుకోవాలనుకుంటే
మనం పేరు మార్చుకునే అవకాశం కల్పిస్తాం. టీవీ డేట్ ఆప్షన్ చేంజ్ చేసుకునే అవకాశం కల్పిస్తుంది మన యాప్. అదొక చేంజ్ తీసుకొస్తున్నారు. ఎందుకంటే అందరికీ కూడా యాక్చువల్ గా చాలా మంది అనుకుంటారు కంపెనీ ప్రాఫిట్ మనం వేస్ట్ అయితే అని చెప్పారు. కానీ అది కూడా మనకి ఆప్షన్ ఇచ్చేసింది. 48 గంటల్లో మనం ఎప్పుడైనా మన పేరు మార్చుకోవచ్చు. చాలా మంచి తరుణం ఇది. కొంచెం నెక్స్ట్ సెంటర్ చేంజ్ ఆప్షన్. ఇప్పుడు మనకి ఏమవుతుందండి, 15 రోజులకు ఒకసారి మాత్రం మనం కనుక సెంటర్ కనుక మనం చేంజ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో ముంబై సెంటర్ లో మన ఐడియా ఉందండి, ఎవరో మనకు తెలియక ముంబై సెంటర్ పెట్టాం, లేకపోతే తెలిసి పెట్టామో తెలియక పెట్టాం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాం, మనం ఏదో ఆంధ్ర గుంటూరు గ్లోబల్ ఎడ్యుకేషన్ సెంటర్కో లేకపోతే జిఎస్ రెడ్డి గారి సెంటర్కో లేకపోతే వైజాగ్ సెంటర్కో మార్చుకోవాలి. ఎందుకంటే మనకి అక్కడ ఫీజిబిలిటీ ఉంది అనుకున్నాం. సో ఈ సెంటర్ చేంజ్ మనం ఇప్పుడు అప్లై చేస్తే ఎలా అప్లై చేస్తాం? ఆ మెంబర్ మెయిల్ ఐడి నుంచి ఆ మెంబర్ ఐడి ఓపెన్ చేసి అక్కడ చేంజ్ ఆప్షన్ రిక్వెస్ట్ పెడతాం. పెట్టిన తర్వాత ఏమవుతుంది, ఆ సెంటర్ 15 రోజులకు ఒకసారి మాత్రం అప్డేట్ చేస్తారు. ఎవ్రీ 15th కానీ లేకపోతే మంత్ అండ్ కానీ 2 times ఆప్షన్ ఇచ్చారు మనకి ఇప్పటివరకు. మన ఈ రోజు ఈ 15 రోజుల్లో ఎన్ని సెంటర్లు అయితే చేంజ్ రిక్వెస్ట్ అందరికీ ఒకసారి మారుస్తారు. అది ఎలా మారుస్తారు? మార్చిన ప్రతి ఒక్కరి ఐడికి వాళ్ళకి ఫోన్ చేస్తారు. మార్చేది మనం, అతను ఎడ్యుకేషన్ లేదు పాపం. అతనికి ఫోన్ చేసి అతను ఓకేనా మీ సెంటర్ చేంజ్ చేసుకుంటారంటే ఓకే అంటే చేంజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళకి హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు, వాళ్ళు హిందీలో మాట్లాడతారు, ఇంగ్లీష్లో మాట్లాడతారు, వీళ్ళకి తెలియవచ్చు, వాళ్ళు చెప్పేది వీళ్ళకి అర్థం కాదు, సరే అని పెట్టేస్తారు. మామూలుగా ఏదో మాట్లాడి తెలియక ఆఫ్ చేసి పెట్టేస్తారు. కొంతమంది నెంబర్ కూడా వేస్తారు, కొత్త నెంబర్ ఎక్కడి నుంచి వచ్చిందో అని చెప్పి. సో మనం కనుక అప్పుడు అక్కడ ఆ సెంటర్ చేంజ్ అవ్వాలి. సో అలా మనం చాలా మిస్ అవుతున్నాం. సెంటర్ చేంజ్ మనకు కావాల్సిన సర్వీస్ దొరకట్లా. ఇప్పుడు ఎవరైతే మనం సెంటర్ చేంజ్ చేయాలనుకున్నామో వాళ్ళకి ఒకసారి ఫోన్ చేసి మనకి ఓటీపీ వస్తుంది అని చెప్పని వాళ్ళ ఐడిలోంచే మనం సెంటర్ చేంజ్ ఆప్షన్ పెడితే ఇమీడియట్ గా వాళ్ళకి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ చెప్పండి అమ్మా మీరు సెంటర్ చేంజ్ చేస్తాం అని చెప్తే వాళ్ళు ఓటీపీ చెప్తారు, ఇమీడియట్ గా నిమిషాల్లో చేంజ్ అయిపోతుంది సెంటర్. అది కూడా సెంటర్ చేంజ్ ఆప్షన్ ఒక అప్డేట్ తీసుకొస్తున్నారండి. నెక్స్ట్ డెలివరీ చేంజ్ అడ్రస్ విత్ ఇన్ ద పిన్ కోడ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంటికి ఆర్డర్ పెట్టుకున్నాం, ఏమండి మన ఊరు వెళ్ళాల్సి వచ్చింది, వారం రోజులు వస్తుంది, మనం ఆ టైం కొందాం, ఏం చేయాలి? సో మనకి డెలివరీ చేంజెస్ విత్ ఇన్ ద అడ్రస్ 48 hours లోపు, లేకపోతే మనకి డిస్పాచ్ అవ్వక ముందు, వాళ్ళు డిస్పాచ్ అవ్వక ముందు కనుక మనం అడ్రస్ కనుక లేదు మనం ఈ ఫ్లాట్ లో ఉన్నాం, లేదు మనం ఇక్కడ ఉన్నాం, పక్కింటి వాళ్ళకి ఎవరు మాట మీ ఇంటికి ఒక పార్సల్ వస్తుంది తీసుకోండి అని చెప్పని వాళ్ళ ఫోన్ నెంబరు వాళ్ళ అడ్రస్ మార్చేస్తే అదే పిన్ కోడ్ లో అడ్రస్ ఉంటాయంట. మన అపార్ట్మెంట్ లో అవ్వచ్చు, మన కమ్యూనిటీలో అవ్వచ్చు, మా ఇంటి పక్కింటి నైబర్స్ అవ్వచ్చు, వాళ్ళ అడ్రస్ పెట్టేస్తే వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోతారు. అదొక చేంజ్ తీసుకొస్తుంది. 2026 నుంచి అమల్లోకి వస్తుంది. 48 hours లోపు మనం మార్చుకోవచ్చు. అడ్రస్ చేంజ్ పిన్, సేమ్ పిన్ ఏ పిన్ అయితే మనకు 522-007 అనుకోండి, ఆ పిన్ అడ్రస్ ఎక్కడైనా మనం మార్చుకోవచ్చు. మరీ దూరం అయితే వాళ్ళు చేయలేని అదే చెప్పారు. అలాగే 24 hour డెలివరీ సపోర్ట్ అండి, అద్భుతమైన చేంజ్ తీసుకురాబోతున్నారండి. ఇది 2025లో అవ్వచ్చు అని అనుకుంటున్నాము. నెంబర్ ఆఫ్ మనకి డెలివరీ హబ్స్ పెడుతున్నారు, డెలివరీ సెంటర్స్ పెడుతున్నారు. అంటే ఇప్పటివరకు మనకు తెలిసింది ఏంటండి, గుర్గావ్ ఉంది, హర్యానాలో గుర్గావ్ ఒక వేర్ హౌస్ ఉంది, లేదా కోల్కతాలో ఒక వేర్ హౌస్ ఉంది, లేదా హెడ్ ఆఫీస్ లో సెల్ఫ్ పికప్ పాయింట్. ఈ 3 ఆప్షన్సే మనకు ఉన్నాయండి. ఈ 3 ఆప్షన్స్ కోసం మనం ఏం చేస్తున్నాము, మన ఆంధ్ర తెలంగాణ వాళ్ళు కానివ్వండి, లేకపోతే ఇంకేం వేరే రాష్ట్రాలు కనీసం వారం రోజుల నుంచి 10 రోజులు మన డెలివరీ పడుతుందండి మనకి రావడానికి. మనకంటే ఎడ్యుకేషన్ సెంటర్ దగ్గర బాగుంటుంది కాబట్టి ఓకే సిస్టమ్ అయిపోతుంది. కానీ జనరల్ గా మనకేమవుతుంది, మినిమం 1 week to 10 days పడుతుంది. ఇప్పుడు సౌత్ రీజన్ కి మాత్రం ఇమీడియట్ గా ఇవ్వబోతున్నారండి. నెంబర్ ఆఫ్ డెలివరీ సెంటర్స్ పెడుతున్నారు. అంటే 24 hours లో డెలివరీ అవ్వడానికి కాదు, 2026 అవ్వచ్చు 27 చెప్పలేము, కానీ వాళ్ళు మాత్రం చాలా ఫాస్ట్ గానే పని చేస్తున్నారు. మనం ఆర్డర్ పెట్టే 24 hours కి మనకి ప్రోడక్ట్ వచ్చేస్తుంది. ఏం సార్, ఇది మంచి చేంజ్ కదండి బాగా. నెక్స్ట్ అది మన ఏ స్టేట్ లో ఎక్కువ జరిగితే అది ప్రిఫర్ చేయండి సార్. చంద్ర, తెలంగాణ, కర్ణాటక డౌట్స్ అని లాస్ట్ లో మనం వీడియో. తర్వాత ఎడ్యుకేషన్ సెంటర్ మిషన్ డ్రీమీ స్కూల్. మనకి మన మోటోలో చెరిష్ ద స్పిరిట్, క్రియేట్ ద విజన్, ఫాలో ద ఫెయిత్, సర్వింగ్ హ్యూమినిటీ. మన డాక్టర్ హ్యాంగిల్ పార్క్ గారు ప్రతి ఒక్కరిని కూడా సర్వింగ్ హ్యూమినిటీలో మనం అందరం నిమగ్నమై ఉండాలి, ఎంతో కొంత మనం చేసి సేవ చేయాలనుకుంటారు. అలాగే మన కంపెనీ వారు
చాలా సేవలు చేస్తుంటారు. పూర్ పీపుల్ కి వాళ్ళు చాలా ఫండ్స్ ఇస్తుంటారు. అలాగే అనాథాశ్రమాలకు కూడా వాళ్ళు చాలా సపోర్ట్ చేయడం జరుగుతుంది. చాలా విధాలుగా చేస్తారు వాళ్ళు. అలాగే డ్రీమ్ స్కూల్ ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు చాలా స్కూల్స్ ఆయన సొంత డబ్బులతోటి, కంపెనీ వారి సొంత డబ్బులతోటి స్కూల్స్ పెట్టారండి. పూర్ చిల్డ్రన్ మాత్రమే అది కూడా ఏంటంటే వాళ్ళ ప్రొఫైల్ మొత్తం చూస్తారు. వీళ్ళకి అసలు ఏ ఆప్షన్ లేదు, ఏ అవకాశం లేదు వీళ్ళకి. వాళ్ళని మాత్రం చదువు అందించి వాళ్ళకి తీర్చిదిద్దుతారంట. అది కూడా ఏంటి, హై క్వాలిటీ ఎడ్యుకేషన్. మన ఇండియాలో ఇప్పుడు రెండే ఉన్నాయండి. ఒకటి ముంబైలో ఉంది, ఒకటి నాగాలాండ్లో ఉంది. రెండు డ్రీమ్ స్కూల్స్ ఉన్నాయి. బ్రహ్మాండంగా రన్ చేస్తున్నారు. ఆ పిల్లలు ఒక 15-20 ఏళ్ళలో ఉత్తీర్ణులు అయ్యి మన ముందే మంచి మంచి ఉద్యోగాలు తెచ్చుకొని వాళ్ళు మంచి ప్రయోజకులు కాబోతున్నారు. అలాగే డ్రీమ్ స్కూల్స్ ఇంకా చాలా పెంచడానికి, అంటే కంపెనీకి వచ్చే ప్రాఫిట్ ని వాళ్ళు ఆయన ఇన్వెస్ట్ చేసి ఒక చారిటీ లాగా పెట్టి స్కూల్స్ పెంచుతున్నారు. అది కూడా ఎప్పుడంటే ఫస్ట్ ఇంపీరియల్ మాస్టర్ ఇండియా నుంచి రావాలి. ఇండియా ఫస్ట్ ఇంపీరియల్ మాస్టర్. ఒక ఇంపీరియల్ మాస్టర్ వచ్చిన తర్వాత ఆ చేంజెస్ మొత్తం ఆల్రెడీ వాళ్ళు ల్యాండ్ కొనుక్కోవడం కానివ్వండి, ఏరియాస్ అన్ని చూస్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆ ఇంపీరియల్ మాస్టర్ వచ్చిన తర్వాత ఇది జరుగుతుంది. ఇది 100% జరుగుతుంది. సో మనకు తెలిసిన వాళ్ళ పిల్లల్ని కూడా పూర్ పీపుల్ ఉంటే ఒక సేల్స్ మాస్టర్, ఒక డ్యామ్ మాస్టర్ రికమెండ్ చేసి ఇతను నాకు తెలుసు అని చెప్తే ఆ ప్రొఫైల్ చెక్ చేసి ఇమీడియట్ గా అడ్మిషన్ అయిపోతుంది. సో మనం కూడా సర్వీస్ మనం కూడా ఎంతో చేసినట్టే కదా సార్. ఫర్ ఎగ్జాంపుల్ మన స్వామీజీ గారు ఒక సేల్స్ మాస్టర్, డైమండ్ మాస్టర్ అయ్యారు. ఇదిగోండి ఇట్లాగా నేను ఇతను సిఫార్సు చేస్తున్నాను, ఇతను పూర్ చైల్డ్, నాకు తెలిసి వీళ్ళ ఫ్యామిలీ గురించి, ఇగో వీళ్ళ ఫ్యామిలీ ఇది అంటే వాళ్ళు ఒకసారి చెక్ చేసుకుని వాళ్ళు స్కూల్లో జాయిన్ చేసుకుంటారు. సో స్వామీజీ గారి అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కిషోర్ బాబు ఎవరైనా రికమెండ్ చేశారు, ఈ పూర్ చిల్డ్రన్ బాయ్ మా ఇంట్లో పని చేస్తుంది, వాళ్ళకి వేరే ఆప్షన్ లేదని చెప్పి వాళ్ళు జాయిన్ చేసుకుంటారు. అలాగా మనం కూడా దాన్ని ఉపయోగించుకొని మనం కూడా ఒక మంచి ఇది తెచ్చుకోవచ్చు. మన ఇది కూడా చాటుకోవచ్చు అనమాట. మనం చేసే సేవా దృక్పథాన్ని కూడా మనం చాటుకోవచ్చు. అలాగే ప్రోడక్ట్ అప్డేట్స్ అండి. మనకి ప్రోడక్ట్ అప్డేట్స్ కొన్ని పైప్లైన్ లో ఉన్నాయి, కొన్ని అవైలబుల్ లోకి వచ్చినాయి. ఇప్పటి వరకు మనకు తెలిసినటువంటి అవైలబుల్ ప్రోడక్ట్ కాకుండా రీసెంట్ గా డార్క్ స్పాట్ కరెక్టర్, అంటే మన మంగు మచ్చలు, నల్ల మచ్చలు ఇలాంటివన్నీ క్లియర్ అవడానికి మంచి ఇదంటే మనం చాలా మంది మన వాళ్ళు ప్రమోట్ చేశారు. అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ ప్రమోట్ చేశారు, డార్క్ స్పాట్ కరెక్టర్ అని చెప్పని. అది ఇమీడియట్ గా మన యాప్ లోకి వచ్చేసింది. మేము అక్కడ ఉండగానే మనం ఇమీడియట్ గా మన యాప్ లోకి వచ్చేసింది. ఇప్పుడు ప్రొడక్ట్స్ అండి, ఇంకా ప్రొడక్ట్స్ అండి. అంతకుముందు మనం కొరియా నుంచో వాళ్ళ నుంచో కలిగి మనం తెప్పించుకొని చాలా మందికి మనం ప్రమోట్ చేశారు. మన వాళ్ళందరూ కూడా అద్భుతంగా పనిచేసింది. తర్వాత చూడండి #21 అండ్ #23 అని చెప్పి 2 ఫార్మాట్స్ లో మనకి ఒక ఎక్స్పాన్షన్ ఫౌండేషన్. ఓకే అండి, ఆ ఫౌండేషన్ అంటే ఒక స్కిన్ టోన్ బట్టి 21 సరిపోతా, 23 సరిపోతా. ఆ స్కిన్ ఫౌండేషన్ లేడీస్, జెంట్స్, పిల్లలు అందరూ కూడా యూనిసెక్స్ ప్రోడక్ట్ అండి. జస్ట్ కొంచెం చిన్న ఇది తీసుకొని మనం పఫ్ చేసుకొని మనం ఫంక్షన్కి వెళ్ళొచ్చు, లేదా రోజు మన ఆఫీస్కి రావచ్చు. మన ఫేస్ కూడా చాలా ఫెయిర్ గా నీట్ గా ఉంటుంది. ఇందులో కొంత మొత్తం అంతా ప్యూర్ నాన్ కెమికల్, మన ప్రోడక్ట్ అంతా కూడా నాన్ కెమికలే. ఇందులో కొంత SPF కూడా యాడ్ చేయడం జరుగుతుందండి. అద్భుతమైన ప్రోడక్ట్. ఈ 2 మన యాప్ లోకి వచ్చింది. నెక్స్ట్ హెయిర్ కేర్ సిస్టమ్. మనకి ఇప్పటి వరకు మనకి హెయిర్ టానిక్ తప్ప హెయిర్ గ్రోత్ కి వేరే ఆప్షన్ లేదు. ఆ హెయిర్ టానిక్ లోనే చాలా మందికి మనం కొంత వరకు మెరుగైనటువంటి హెయిర్ తీసుకోవడానికి అవకాశం మనం కల్పించాం మన కంపెనీ వాళ్ళ ద్వారా. కానీ ఇప్పుడు ఒక 3 సెట్ ఆఫ్ ప్రొడక్ట్స్ తోటి ఇక్కడ ఒకటే చూపించాం మనం. 3 సెట్ ఉంటుంది, ఒక 3 సెట్లు, క్రీము, లోషను, సమ్ స్ప్రే. ఈ 3 తోటి బట్టతల ఉన్న వాళ్ళు, అంటే హెయిర్ బాగా లాస్ అయిపోయిన ఉన్న వాళ్ళకి కూడా హెయిర్ వచ్చే అవకాశాన్ని కల్పించే మంచి ప్రోడక్ట్ లాంచ్ అయిపోతున్నారు. అది పైప్ లైన్ లో ఉంది. 2026లో రావచ్చని అంచనా. పైప్ లైన్ లో ఉంది. ఈ త్వరగా వస్తే త్వరగా చేస్తారు. చాలా మంచి ప్రోడక్ట్ అండి, చాలా హిట్ అవుతుంది కూడా మనకి. నెక్స్ట్ అండి ఎయిర్ ప్యూరిఫైయర్. ఇప్పుడు చూడండి, మనకి ఇంతమంది మనకి సమూహంగా ఉన్నాం, మనకు ఆక్సిజన్ లెవెల్స్ ఆటోమేటిక్ తగ్గిపోతాయి. అలాగే పొల్యూషన్ కూడా ఎక్కువ ఉంటుంది. మనం అమ్మదే మంచి రిజల్ట్. అలాగే చాలా చోట్ల పొల్యూషన్ ఎక్కువ అయిపోయి మనకి ఆక్సిజన్ కూడా మనం కలుషిత వాతావరణం పెంచుకొని చాలా వరకు మన రోగగ్రస్తులు అవడానికి అవకాశం ఉంది. కానీ ఎయిర్ ప్యూరిఫైయర్స్ పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్ లో కానివ్వండి, లేకపోతే సాఫ్ట్వేర్ కంపెనీస్ ఎయిర్ ప్యూరిఫైయర్స్ ఇప్పుడు బాగా పెడతారు. ఎందుకంటే ముందు అక్కడ ఉన్నటువంటి ఆ వాతావరణాన్ని కొంచెం ప్యూరిఫై చేసి మనకి మంచి ఆక్సిజన్ ఇచ్చే అవకాశం ఉంది. అలాంటి ఎయిర్ ప్యూర్ మిషన్ ఇది మనకి లాంచ్ అయిపోతున్నారు ఇండియాలో. అది త్వరగానే 2026లో అవుతుంది ఇది కూడా. నెక్స్ట్ మనం అనుకున్నాం స్టార్టింగ్ లో మనకి
డ్రింకింగ్ వాటర్ కనుక మనకి చాలా కంపెనీలు మనకి ఆల్కలైన్ వాటర్ ని, ఆ వాటర్ ని, వాటర్ ని చాలా వరకు కంపెనీలు చాలా ప్రమోట్ చేస్తున్నారు. మన ఆల్కలైన్ వాటర్ కాదు కానీ ఈక్వల్ టు దట్ వాటర్ అంటే ఇది కూడా ప్యూరిటీ వాటర్ లాగా అనమాట. అంటే ఆర్ఓ సిస్టమ్ కన్నా ఎన్నో రెట్లు మెరుగైనటువంటి వాటర్. దీనిలో కూడా మన హెల్త్ ఇష్యూస్ చాలా వరకు ప్యూర్ అవుతాయి మనకి. ఇందులో హాట్ అండ్ కోల్డ్ 2 వర్షన్స్ ఉంటాయండి. హాట్ అండ్ కోల్డ్ 2 వర్షన్స్ ఉంటాయి మనకి. ఇది మొబైల్ లాగా కూడా ఉపయోగించుకోవచ్చు. ఇది బోత్ కరెంట్ అండ్ బ్యాటరీతో కూడా రన్ అయ్యే అవకాశం ఉందండి. అలాంటి సిస్టమ్ తీసుకొస్తున్నారు, చాలా బాగుంటుంది. కొరియాలో సూపర్ హిట్ అయింది. ఇప్పుడు మన ఇండియాలో లాంచ్ చేయడానికి నేను సిద్ధపడుతున్నాను. నెక్స్ట్, ఇప్పటి వరకు మనకి విటమిన్స్ కానివ్వండి, మినరల్స్ కానివ్వండి, ప్రోటీన్ కానివ్వండి, మనకి అంతా స్పెర్లినా లేదా మొరింగా శిలాజిత్ ఇవే మనం ప్రమోట్ చేస్తాం. ఎందుకంటే అందులో 18 అమినో యాసిడ్స్, 14 ఫ్యాటీ యాసిడ్స్, 13 విటమిన్స్, 12 మినరల్స్ అన్నీ ఉంటాయని చెప్పి సపరేట్ గా విటమిన్ కి ఒక ప్రోడక్ట్ అండి. సపరేట్ గా విటమిన్స్ కి సపరేట్ ప్రోడక్ట్ అనమాట. జస్ట్ లైక్ తమిళ్ అనుకోండి, తమిళ్లో ఇన్ని విటమిన్స్ రిచ్ క్వాంటిటీ ఉంది. అలాగా విటమిన్ సపరేట్ గా ప్రోడక్ట్ లాంచ్ అయిపోతున్నారు. అలాగే మినరల్ కి సపరేట్ గా ఒక ప్రోడక్ట్ లాంచ్ అయిపోతున్నారు. మినరల్ మనకి ఏ మినరల్ లోపం ఉందో మనకు తెలియదు, కానీ ఆ క్యాప్సూల్ వేసుకుంటే మనకి ఏ బాడీలో ఏ మినరల్ లోపం ఉంటే అది వెంటనే రెక్టిఫై చేస్తాం అన్నమాట, ఫుల్ఫిల్ చేస్తుంది. నెక్స్ట్ ప్రోటీన్. ఇప్పుడు మనకి ప్రోటీన్ లేదండి, మన అటామీలో ప్రోటీన్ లేదు. ప్రోటీన్ అంటే మనకి తెలిసినంత వరకు మనకి మొరింగాలోనే కొంత ప్రోటీన్ ఉంది, అదే స్పెల్లా కొంత ప్రోటీన్ ఉంది, చాలా లో క్వాంటిటీ ఉంది మనకి. ఎస్పెషల్లీ ప్రోటీన్, ఇది చాలా కంపెనీస్ ప్రోటీన్ తోనే వ్యాపారం చేసి లక్షల కోట్లు అర్పిస్తున్నాయి. కానీ ఈ ప్రోటీన్ రావడం మనకు ఒక మొమెంటం స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నాను. ఇది పౌడర్ సాచెట్ లో ఇస్తాడా, బాటిల్ సాచెట్ లో మన కంపెనీ వస్తుందో మనకి ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. బట్ ప్రోటీన్ మాత్రం హై రిచ్ క్వాంటిటీ ప్రోటీన్ ఇస్తున్నారు, హై క్వాలిటీ ప్రోటీన్. అది కూడా ఇప్పటి వరకు ఏ కంపెనీ కూడా అంత హై క్వాలిటీ ఉన్నటువంటి ప్రోటీన్ మనకి రాబోతుంది, ఆ పౌడర్ రూపంగా వస్తుంది అనమాట అండి. ఇవి తర్వాత కొన్ని ప్రొడక్ట్స్ ఇంకా లాంచ్ అయిపోతున్నారు, అవి కూడా పైప్ లైన్ లో ఉన్నాయి. అవి ఏంటంటే ప్రతి పార్ట్ కి, ప్రతి హ్యూమన్ ఆర్గాన్ కి ఒక ప్రోడక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మన లివర్ కంటే మిల్క్ యాసిడ్ చెప్తున్నాం, లేదు హార్ట్ అనుకోండి ఒమేగా 3 చెప్తున్నాం, బ్రెయిన్ అయితే ఒమేగా 3 చెప్తున్నాం, నర్వ్స్ కూడా ఒమేగా 3 చెప్తున్నాం మనం. అలాగే మనకి ఇమ్యూనిటీ కావాలంటే హిమోహిన్ చెప్తున్నాం, గట్ కావాలంటే గ్లూకోసిల్ మిక్స్ చెప్తున్నాం. లంగ్కి ఏదండి, కిడ్నీకి ఏది, ప్యాంక్రియాసిస్కి ఏది, పోస్టేట్కి ఏది, అలా ప్రతి పార్ట్. ఇయర్ డ్రమ్కి ఏది, ఐకి ఏది, ఐ కంటే ఐ హాజ్ రుజాన్ని మనం తెప్పిస్తున్నాం కూడా సరిపోయింది. అలా ప్రతి పార్ట్ కి కూడా మంచి ప్రొడక్ట్లు వాళ్ళు ఎప్పటిచ్చో ఒక 4-5 years రీసెర్చ్ జరుగుతుంది. అవి టెస్టింగ్స్ కూడా అయిపోయినాయి. కొరియాలో లాంచ్ చేశారు, కొన్ని మనతో పాటు లాంచ్ చేయబోతున్నారు. ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా మన ఇండియాలో లాంచ్ చేయడానికి 2026-27 లోపు లాంచ్ అవబోతాయి. సో ఎందుకు చెప్పానంటే ఇందాక చెప్పాను మీకు, మాకు ఒక భరోసా కల్పించిందండి 5th anniversary అని చెప్పాను. వాస్తవంగా సార్ నాకైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యింది. ఎందుకంటే మన ఫ్యూచర్ ఏంటో నా కళ్ళ ముందు కనబడింది. మన ఫ్యూచర్, నా ఫ్యూచర్ కాదండి, మన అందరి ఫ్యూచర్ కూడా. ఎందుకంటే మనం దీన్ని డెడికేటెడ్ గా ఫుల్ టైం చేస్తున్నాం అందరం కూడా. ఆల్మోస్ట్ ఎవరు ఏ సొంత పనులు చూసుకున్నా కూడా ఎక్కువ టైం దీనికి కేటాయించి మనం ఎక్కువ టైం దీనికి పని చేస్తూ మనం చేస్తాం. కాబట్టి మనకు ఒక మంచి భరోసా. ఈ ప్రొడక్ట్స్ అనేది లాంచ్ అయితే ప్రతి ఒక్కళ్ళు ఉన్న టీంతోనే ఆటో సేల్స్ అయ్యే అవకాశం కూడా ఉంది. మేము ఆటో సేల్స్ అయ్యాం. సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, కంపెనీ అప్డేట్స్ ప్రస్తుతానికి అయితే ఇవేనండి. అలాగే మీకు మన నిన్న యానివర్సరీ ఎలా స్టార్ట్ అయింది, ఎలా ఎండ్ అయింది, తర్వాత మన లీడర్స్ మీట్ ఎలా స్టార్ట్ అయింది, ఎలా ఎండ్ అయింది. యానివర్సరీ వచ్చేసి November 11th జరిగిందండి. ప్రతి ఒక్కళ్ళు కూడా, మన టీమే కాదు, ఇండియా నుంచి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా మినిమం 2 hours లైన్ లో నుంచొని వాళ్ళ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయించుకొని, కంప్లీషన్ టైంలోనే వాళ్ళు శిలాజిత్ అండ్ గోల్డ్ కాయిన్ గిఫ్ట్ గా ఇవ్వడం జరిగింది మన కంపెనీ. ఇప్పటి వరకు చాలా కంపెనీస్ ఏదో ఒక ప్రైజ్ గిఫ్ట్ అనో, లేకపోతే ఏదో ఒక ప్రోడక్ట్ గిఫ్ట్ అనో, లేకపోతే ఏదో ఇచ్చి ఉంటారు. కానీ గోల్డ్ కాయిన్ అనేది ఇవ్వడం ఒక అటామిక్ సాధ్యమైందండి. అది ఎప్పటి నుంచి ప్లాన్ చేశారో మనకు తెలియదు, కానీ సర్ప్రైజ్ గిఫ్ట్ అని ఒక గోల్డ్ కాయిన్ ఇచ్చారు. అది వర్త్ అంతే నామనేమండి, అదొక బంగారం ఇచ్చారు మనకి. నెక్స్ట్ ఒక శిలాజిత్ కూడా ఇచ్చారు. సో మనం 2000 రూపాయలు గిఫ్ట్ వెళ్ళిన వాళ్ళకి కూడా దానికన్నా ఎక్కువ అమౌంట్ వర్త్ ఆఫ్ ప్రైస్ మనకి ఇంపార్ట్ అయింది. ఆ అమౌంట్ గురించి పక్కన పెడితే వచ్చిన వాళ్ళందరూ కూడా గోల్డ్ ప్రైస్ కోసం రాలేదండి. ఎందుకంటే 2 గంటలు వాళ్ళ లైన్ నుంచి చూసారా, ఎంత ఏ గొడవ ఏ ఇది లేకుండా వాళ్ళ యొక్క ఇంటెన్షన్,
వాళ్ళ సక్సెస్ ని అక్కడ వాళ్ళు చూస్తున్నారండి. రిజిస్ట్రేషన్ అయ్యి లోపలికి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత హాల్ మొత్తం ఫిల్అప్ అయిపోయింది. ఫిల్అప్ అయిపోయిన తర్వాత కంపెనీ మోటోతో స్టార్ట్ అయిందండి. మన కంపెనీ మోటో తెలుసుగా, చెరీస్ ద స్పిరిట్, క్రియేట్ ద విజన్, ఫాలో ద వే, సర్వింగ్ హ్యూమనిటీ. ఒక్క శరణ్ రోజ్ మాస్టర్స్ మాత్రమే అటెండ్ అయిన శరణ్ రోజ్ మాత్రమే విత్ కొరియన్ లీడర్స్ తోటి ఎండి గారితో కంపెనీ మోటో చేశారు స్టేజ్ మీద పెర్ఫార్మెన్స్. కంపెనీ మోటో అయిపోయిన తర్వాత ఫ్లాగ్ మార్చ్, మనకి ఎవ్రీ ఇయర్ మనకి ఫ్లాగ్ మార్చ్ ఉంటుందండి. అంటే స్టార్టింగ్ మన ఎండి గారు, సిఓ గారు 2 ఫ్లాగ్స్ పట్టుకుంటారు, ఇండియా ఫ్లాగ్స్. వెనకాల అందరూ కూడా అటామిక్ ఫ్లాగ్స్ పట్టుకుంటాం. ఆ ఫ్లాగ్స్ పట్టుకొని మొత్తం అందరికి తిప్పి మన యొక్క ఆనంద అభియోగాలు తెలియపరుస్తాం అన్నమాట. ఆ ఫ్లాగ్ మార్చ్ కూడా ఈ శరణ్ మాస్టర్స్ తోనే జరిగింది. అందరు శరణ్ మాస్టర్స్, నేననే కాదు, అందరూ మన ఇండియాలో ఉన్నటువంటి అందరు శరణ్ మాస్టర్స్, జిఎస్ రెడ్డి గారు వచ్చారు, అలాగే మన తాజికొండ శ్రీనివాస్ గారు, సంజీవ్ గారు, మన రఘుపతి సార్, వినోద్ పుగారియా సార్, అలాగే మోహిత్ పాండే, ఇలాగా ఒక 10 మంది శరణ్ రోజ్ మాస్టర్స్, 15 మంది శరణ్ మాస్టర్స్ తోటి ఈ ఫ్లాగ్ మార్చ్ జరిగిందండి. చాలా బాగా జరిగింది. Yeah, what's actually or still get as you can as a day, but people done down. But how never sharing there. And now, similar to our weekly answers. To tell you, second to and John Master Sanjeev Goldpore, go back and bring us all the region. Go down, ఫోటో పెట్టు. ఇది సార్, దీని విషయం మీకు ఈ అవార్డు ఎందుకు ఇచ్చారు ఏంటి అనేది లాస్ట్ లో చెప్తాను. ఇది అవార్డు మన అవార్డు, మనందరి అవార్డు.